జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా రేపు ఉదయం నుంచి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు ఎన్నికల అధికారులు. రేపు సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకుంటారు. ఇక జూబ్లీ హిల్స్ లో 4 లక్షలకు పైగా ఓటర్లుండగా అందులో 192,779 మంది మహిళా ఓటర్లు, 2,08,561 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇక బైపోల్ సందర్భంగా పోలింగ్ రోజు సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మరోవైపు ఈ నెల 14న ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కౌంటింగ్ రోజు రోడ్లు, ఇళ్ల దగ్గర క్రాకర్స్ పేల్చడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి సజ్జనార్ తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులకు 169 ఫిర్యాదులు రాగా ఇందులో 96 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 27 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఓటర్లను ప్రలోభపరిచే లేదా రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించి 7 కేసులు నమోదు చేశారు అధికారులు. డబ్బుల పంపిణీకి సంబంధించి 72 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటి వరకు 3.5 కోట్లు సీజ్ చేశారు పోలీసులు. దీంతో పాటు 5,04,000 విలువైన 729 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వల్ల కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి మీకు అందరికీ తెలుసు 4 BUs వాడుతున్నాం, 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకొని విజయభాస్కర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 3 టైర్ సెక్యూరిటీ కూడా, ఇన్నర్ రింగ్లో పారామిలిటరీ ఫోర్సు, నెక్స్ట్ రింగ్లో స్టేట్ పోలీస్ ఫోర్సు, దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్ఎండ్ఓ కూడా వారు కూడా అక్కడ 3 టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో వీఆర్ కీపింగ్ వెబ్ కాస్టింగ్, కంటిన్యూస్ మానిటరింగ్ బై సీసీటీవీ కెమెరా బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్. అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో వీ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్, ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు, గ్యాదరింగ్ ఉన్నారు, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కంటిన్యూస్గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏర్పాటు మన తరపులో చేసాం. అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎంసీసీ ప్రకారం, ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. ఇదిలో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. తర్వాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు కూడా పెడుతున్నారు. ఆల్ పోలింగ్ స్టేషన్లో ఒక హోంగార్డ్, తర్వాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ హెచ్జీస్, ఎస్సీస్, హెడ్ కానిస్టేబుల్ ఇది కూడా పెడుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్. హాఫ్ సెక్షన్ అంటే 4 పర్సన్ మినిమం. అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది, 8 కంపెనీ వచ్చింది. మొత్తం 8 కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వర్క్ చేస్తున్నారు.